కొంతకాలంగా అభివృద్ధి వైపు దూసుకుపోతున్న జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో రసాభాస జరిగింది. ఎమ్మెల్యేలు పరస్పరం దాళ్లు చేసుకున్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ బ్యానర్ ను ప్రదర్శించడమే ఈ దాడికి ప్రధాన కారణమైంది. ఖుర్షీద్ అహ్మద్ చేసిన పనిపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ అభ్యంతరం తెలుపుగా అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మళ్లీ కాశ్మీర్ ను యథాపూర్వ స్థితికి తేవాలని అక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వివాదాస్పద ఆర్టికల్ 370 పై కాశ్మీర్ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. దాంతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఒక రకంగా అసెంబ్లీలో యుద్ధ వాతావరణం కనిపించింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పించే 370 అధికరణపై తీర్మానం చేశారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పరస్పరం దాళ్లు చేసుకున్నారు. దీంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఆర్టికల్ 370 అధికరణను పునరుద్ధరించాలన్న తీర్మానం గురించి ప్రతిపక్ష నేత సునీల్ శర్మ అసెంబ్లీలో మాట్లాడుతుండగా ఇంజనీర్ రషీద్ సోదరుడు అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ గొడవకు దిగారు. ఆర్టికల్ 370 పునరుద్ధరించాలంటూ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెల్లోకి దూకారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆ వెల్లోకి ప్రవేశించి బ్యానర్ ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో బ్యానర్ చిరిగిపోయింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకుపోయి దాళ్లు చేసుకున్నారు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ అబ్దుల్ రహీం సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ వారికి సూచించారు. అందుకు బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించడంతో మార్షల్స్ బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో గట్టిగా తోయడం వల్ల కొందరు ఎమ్మెల్యేలు కింద పడిపోయారు. ఎమ్మెల్యేలంతా ఒకరిపై మరొకరు పిడుగుద్దులతో దాడులు చేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా స్పందించారు. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీలు జాతి వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా ఆరోపించారు. కాంగ్రెస్ పాక్ తో చేయి కలిపిందని, ఉగ్రవాదంతో చేయి కలిపిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ను రద్దు చేసింది. దాన్ని మళ్లీ యథాతథంగా పునరుద్ధరించాలని ఎన్సీ ప్రభుత్వం తీర్మానం చేయడంతో బీజేపీ సభ్యులు తీర్మాన పత్రులను చించి శాసనసభ వెల్లోకి విసిరారు. ఈ సమయంలో షేక్ ఖుర్షీద్ వెల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. తీర్మానాన్ని ఆమోదించాలంటూ ఎన్సీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తున్నాయి? ఎన్సీ ప్రభుత్వం తీరుపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. నిజానికి 3 దశాబ్దాల నుంచి ఉగ్రవాదుల కార్యకలాపాలు కారణంగా అస్తవ్యస్తంగా తయారైన జమ్మూ కాశ్మీర్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేంద్రం నిజాయితీగానే చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ విషయం పాకిస్తాన్ కు మింగుడు పడడం లేదు. కాశ్మీర్ లో క్రమంగా ప్రశాంతత ఏర్పడుతుండడం, అభివృద్ధి పథంలో దూసుకుపోతుండడం కంటకింపుగా మారింది. దాంతో మళ్లీ ఉగ్రవాదులను సరిహద్దులు దాటించడం, అడపాదడపా ఆర్మీపై దాళ్లు చేయించడం చేస్తుంది. అయితే భారత్ ప్రధాని మోదీ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా కల్పిస్తామని, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాగానే ఎన్నికలు జరిపిస్తామని తన్ను విశ్వసించాలంటూ పదే పదే హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు కూడా జరిగాయి. అయితే అధికారంలోకి వచ్చిన ఎన్సీ తోటి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తో కలిసి బీజేపీని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. అందుకు కాశ్మీర్ అసెంబ్లీ వేదికైంది. గడిచిన 2-3 సంవత్సరాలుగా కాశ్మీర్ కి సంబంధించి గతంలో మాదిరిగా ఆందోళన కలిగించే ఉగ్రవాదుల వార్తలు రావడం లేదు. ఇంతకుముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడుల్లో అమాయక కాశ్మీర్ ప్రజలు వందల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. హింసాత్మక ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితులు లేవు. కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేస్తే కాశ్మీర్ కల్లోలమైపోతుందన్న భయాందోళనలు వ్యక్తం చేసిన వారున్నారు. రాజకీయ వాదుల్లోనూ కాక సాధారణ ప్రజల్లో సైతం అటువంటి భయాలు ఉండేవి. అయితే కాశ్మీర్ విభజన తర్వాత రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. బాహ్య ప్రపంచంతో కాశ్మీర్ కి సంబంధాలు ఏర్పడ్డాయి. అక్కడ కూడా సినిమా థియేటర్లు వెలిశాయి. పర్యాటకం వేగంగా పుంజుకుంది. గతంలో 2 పతాకాలు, 2 రాజ్యాంగాలు వ్యవస్థల వల్ల కేంద్రం తీసుకునే నిర్ణయాలు, చేసే చట్టాలు కాశ్మీర్ కి వర్తించేవి కావు. ఇప్పుడు దేశమంతటా ఒకే రాజ్యాంగం, దేశ ప్రజలందరికీ ఒకే తరహా చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ తరహా వాతావరణం అక్కడి ప్రజలు భారతీయులందరితో మమేకమయ్యేట్టు చేసింది. కానీ గతంలో కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకంగా విడుదలయ్యే నిధులను మాయం చేసిన నేతలకు మాత్రం ఈ పరిణామాలు అస్సలు నచ్చడం లేదు. ఎలాగైనా కాశ్మీర్ లో ప్రశాంతతను భంగం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. మళ్లీ ఆ రోజులను గుర్తు చేస్తున్నాయి. రోజుకో చోట సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాళ్లు జరుగుతున్నాయి. దీంతో కాశ్మీర్ ను సందర్శించే స్వదేశీ, విదేశీ పర్యాటకుల్లో అనుమానం, భయం మొదలైంది.
ఒక గొప్ప మార్పు వచ్చిందనుకున్న నేపథ్యంలో మరోసారి అభివృద్ధికి వ్యతిరేకంగా ఆందోళనకు తెరతీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. కాశ్మీర్ ని అద్భుతమైన రాష్ట్రంగా మలిచే పనిలో బిజీలో ఉన్న వారంతా మొన్నటి పరిణామానికి ఉలిక్కిపడ్డారు. ఒకవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆక్రమిత కాశ్మీర్ POK గురించి తరచూ ప్రకటనలు చేస్తున్నారు. అక్కడి ప్రజలు భారత్ లో విలీనం కావాలని కోరుకుంటున్నారని, అది ఎంతో దూరంలో లేదని ఆయన చెబుతున్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని అణిచివేయడం ముమ్మాటికి గొప్ప విషయమే. కాశ్మీర్ లో ప్రకృతి అందాలే కాక విస్తారంగా సహజ వనరులు ఉన్నాయి. అమూల్యమైన సహజ సంపద ఉంది. వాటిని వెలికితీసి దేశాభివృద్ధికి వినియోగించేందుకు ఉగ్రవాదుల కార్యకలాపాలు అడ్డుపడుతున్నాయి. కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో గత ఏడాది 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలను కనుగొన్నారు. వీటిని వెలికితీస్తే ప్రపంచంలో ఈ అమూల్య భూగర్భ సంపద కలిగిన దేశాల్లో భారత్ మూడవదవుతుంది. దీన్ని బ్యాటరీల తయారీలో వినియోగిస్తారు. ఆక్రమిత కాశ్మీర్ మన దేశంలో విలీనమైతే అమూల్యమైన ఈ భూగర్భ సంపదతో వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. కాశ్మీర్ లో ప్రస్తుతం లభిస్తున్న ప్రకృతి వనరులను పూర్తిగా ఉపయోగించుకుంటే మన దేశం సంపన్న దేశాలతో పోటీ పడే రీతిలో అభివృద్ధి సాధిస్తుంది. భూగర్భ శాస్త్రవేత్తలు చాలా కాలం క్రితమే లిథియంను వెలికి తీయాల్సి ఉండేదని అంటున్నారు. ఉగ్రవాదుల కార్యకలాపాల వల్ల కాశ్మీర్ లో అడుగు పెట్టడానికి సైనిక దళాలే వెనుకంజ వేసే పరిస్థితుల్లో అప్పట్లో ఉండేవి. కాశ్మీర్ లో భద్రతా దళాల కోసం పూర్వపు ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేవి. కాశ్మీర్ లో ప్రాంతీయ పార్టీలు ఉగ్రవాదులతో రాజీ పడి కేంద్రం కేటాయించిన ఆర్థిక వనరులలో కొంత భాగాన్ని ఉగ్రవాదులకు అందించేవి. ఆ క్రమంలో వారిని అణిచివేసే చర్యలు సత్ఫలితాలే ఇచ్చాయి. అదీ కాకుండా అప్పట్లో కాశ్మీర్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత PDP, BJPల మధ్య పొత్తుతో కొంతకాలం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించారు. కానీ అది విఫలం కావడంతో కాశ్మీర్ విభజనే ఏకైక పరిష్కారంగా భావించి పార్లమెంట్ చేత బిల్లు ఆమోదింపజేశారు. దీనిపై కొంత వ్యతిరేకత వచ్చినా పాలు పొంగల అది చల్లారింది. ప్రస్తుతం కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్రమిత కాశ్మీర్ విలీనం కూడా జరిగితే అఖండ భారత పునరుద్ధరణ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్, అలయన్స్ పార్టీలతో జతకట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వాల వల్ల రాష్ట్రానికి మంచి కన్నా కీడు ఎక్కువగా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మోదీ, షా ద్వయం ఏం ఆలోచిస్తున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.